జనసేన పార్టీ కార్యకర్తగా, లీడర్‌గా కూడా కాకుండా ఒకప్పుడు అభిమాన సంఘ నాయకుడుగా ఉన్నాను. ప్రెసిడెంట్ అంటే డైరెక్ట్‌గా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఉన్న వ్యక్తి మీరు. అలాంటి వ్యక్తి నుంచి పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి సెన్సెస్ అనే హోటల్ ముందు ధర్నా చేసిన వ్యక్తి మీరు. ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారంటే మీరెంత సంబరపడి ఉంటారో నాకు తెలుసు. మీతో పాటు యావత్ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, అటు యూఎస్‌లో కానివ్వండి, అంటే తెలుగు ప్రజానీకం మొత్తం కూడా ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి చాలా ఆసక్తిగా ఎదురు చూసినటువంటి ప్రజానీకం ఉంది. అలాంటప్పుడు చెగువేర స్ఫూర్తితో వస్తే మొత్తం యావత్ తెలుగు ప్రజానీకం అంతా కూడా జై పవన్ కళ్యాణ్, జై జనసేన అన్న రీతిలో ఉన్న వ్యక్తి ఇప్పుడు సడన్ గా ఇటు ఈ వైపు తిరుగుతుంటే చెగువీర స్ఫూర్తి వస్తే దేవుని మొక్కకూడదు చట్టం లేదా? ఇప్పటికీ అంటే ఇవి పాటిస్తున్నారా మరి? చెగువీర స్ఫూర్తి యువతకి పార్టీలో చెగువీర లాంటి నాయకుడు మాకు వచ్చాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. చెగువీర లాంటి స్పిరిట్ ఆయనకు ఉంది. చెగువీర లాంటి ఆయనకు జనం ఒక సభ పెడితే లక్షలాది మంది చెగువీర గారికి ఎంత క్రేజ్ ఉందో అలాంటి క్రేజ్ పవన్ కళ్యాణ్ గారికి ఉంది. కానీ అలా అని చెప్పి మన మతాన్ని తొక్కేస్తుంటే చూస్తూ ఊరుకోం కదా. హిందూ మతం మీద దాడి చేస్తాడు చూస్తూ ఊరుకుంటారు. రాజకీయంగా వాడుకున్నట్టుంది తప్ప ఎందుకు తొక్కుతారు? ఒకటి మేడం, నాకెళ్ళి రాజకీయంగా వాడుకోవాలి నాకు అనిపించింది. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను మేడం, మన దేవుని మనం కాపాడుకోవడం తప్పు కాదు కదా. ఇప్పుడు మన దేవుడి మీద దాడి జరుగుతుంది, ప్రసాదం కల్తీ అయింది. ఇప్పుడు మీకు నేను లడ్డు ఇచ్చాను, ఇందాక దండం పెట్టుకున్నారు, అది కల్తీ అని తెలిసి ఎంత బాధేస్తుంది మీకు. అలాంటప్పుడు ఆ బాధని ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నప్పుడు ఓ భక్తుడుగా పవన్ కళ్యాణ్ గారు కూడా తిరుపతి నుంచి కొన్ని 100 లడ్లు తీసుకెళ్ళి ఇచ్చారు చాలా మందికి. ఆయనకు బాధ ఉంది, నేను వంచిన లడ్డులో అనిమల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయా? తప్పు కదా. ఆయన సెంటిమెంట్గా ఫీల్ అయిపోయాడు. అదొకటే అనుకోవచ్చా? ఈ మధ్య కాలంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పునట్టుంది, చాలా మంది ఆడపిల్లలు మిస్సింగ్ అనే కేసులు బయటకు వస్తున్నాయి, వాటి గురించి మాట్లాడుతున్నారు. మరీ ముఖ్యంగా ఎవరు మాట్లాడుతున్నారు? పేరు నాని మాట్లాడుతున్నాడా? ఎవరు మాట్లాడుతున్నారు? నిన్న పాపం మరి పేర్ని నాని గారు కూడా జనసేన పార్టీ ముందంటే వాళ్ళ ఇంటి ముందే మీరు జెండా ఎగరేస్తుంటే బాగా అడ్డుకునే ప్రయత్నం చేసిన. అవునండి, మేము జెండా మా ప్రభుత్వం ఉన్నాం, మా జెండా మేము ఎగరేసి ఆయనకేం బాధ ఏంది? మా గవర్నమెంట్లో ఉండి మా పార్టీ జెండా మేము ఎగరేస్తే పేరు నాని అడ్డుకుంటే గాజులు వేసుకున్నాం కూడా అట్టే చేస్తాం. అదేంటి సార్ మీ కమ్యూనిటీ వ్యక్తి అతను? కమ్యూనిటీ మేడం, పార్టీలు వేరైతే ఏంటి? వైసీపీలో కాపులు టైగర్లు చాలా మంది ఉన్నారు. అంబటి రాంబాబు ఉన్నాడు కదా. పేరు నాని పార్టీ కమ్యూనిటీ కాదు, మాకు కులం కన్నా పవన్ కళ్యాణ్ గారు ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, పార్టీ ఇంపార్టెంట్, పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలు ఇంపార్టెంట్, పార్టీ ఇంపార్టెంట్. నాకైతే పవన్ కళ్యాణ్ గారినే ఫాలో అవుతా, తర్వాత జనసేన పార్టీ సిద్ధాంతం. నిన్న పేరు నాని గారు చేసినటువంటి డ్రామా అండి. అతను డ్రామా, అతను హైలైట్ కావాలని చూసినాడు. ఏంది మేడం, ఇప్పుడు ఆల్రెడీ మేము అక్కడ దిమ్మి కట్టుకున్నాము, మేము జెండా ఎగరేసుకుంటాం, అతనికి ఏం బాధ? వాళ్ళ ఇంట్లో దిమ్మేసామా? వాళ్ళ హాల్లోనా, వాళ్ళ కిటికీ మీద, వాళ్ళ మంచం మీద, లేకపోతే ఆయన ఇంటి ముందర వేసుకుని లేదు కదా. ఒక వీధి చివరాన మేము దిమ్మి కట్టుకుని వాళ్ళ ఇంటి ముందు చేశారని ఆయన పెద్ద ఎత్తున. వాళ్ళ ఇల్లు ఎక్కడ, దిమ్మి ఎక్కడ ఉందండి? మీరు చూసారు? వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది, దిమ్మి ఎక్కడ ఉంది? ఆ ఏరియాలో ఉంది. ఎక్కడో దిమ్మి వేసుకుంటే మేము దిమ్ము కడతానికి ఏం బాధ? మా గవర్నమెంట్ రాత్రి హంగామా చేసి మళ్ళీ పగలెందుకు చేయాల్సి వచ్చింది? పొద్దున్న లేచి అతను చేశాడు. అదే అతను ఊరికే మీడియా, రాత్రి మీడియాలో చెప్పి పొద్దున మీడియా పిలిపించుకో, మీడియా 4 ఛానల్స్ ఉన్నాయి కదా, దాన్ని పిలిపించుకుని నాన్న యాగి చేసినాడు అనేసి. అంటే మేడం పేరు నాని వీళ్ళంతా ఫేడ్ అవుట్ క్యాండిడేట్స్ అయిపోయిందండి. వీళ్ళంతా షెడ్గా అస్సాం పంపించాలి, అందరినీ ట్రైన్లో వేసి. ఆడ ఏదో వ్యాపారాలు చేసుకుంటారు, బొగ్గు అమ్ముకుంటారు, దూదు అమ్ముకుంటారు, ఏదో ఒకటి మనకి ఎందుకు పంపించేద్దాం అస్సాంకి. అయిపోయిందండి. కోడలు నాని, పేరు నాని, అంబటి, రోజా, జగనే అయిపోయినాడు. జగన్ అస్సాం పంపించే వీళ్ళంతా ఎందుకని అయిపోయిందండి. కాబట్టి మా ప్రభుత్వంలో ఉండి కూడా మేము ఇంకా కంట్రోల్. ఒకటండి, పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని చాలా కంట్రోల్లో పెడతాడు, అదే మా బాధ. కళ్యాణ్ గారు మమ్మల్ని చాలా కంట్రోల్లో ఉంటాడు, అదే మా బాధ. అదే వైసీపీలో అది జరిగేది కాదు. అది సార్ ఒకడు మనల్ని మరి విమర్శిస్తున్నాడు సార్ అంటే జగన్కి చెప్తే వాడు రేపటి నుంచి నోరు తెరవకుండా చేయంటాడు.